హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మేలుకున్నారా? దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు జీవపు ఊటలు కదా. వినే కొద్ది వినాలనిపించేవి, చదివే కొద్ది చదవాలనిపించేవి, దినమంతా ధ్యానించిన సారం తగ్గనివి. నీ వాక్యానుసారంగా బ్రతకాలనే ఆశ, వాక్యాన్ని ధ్యానించి అనుసరించే కృప మాకు దయచేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అవునండి, వాక్యం వింటారా? వాక్యం వినాలనే ఆశ మీకుందా? ఈరోజు క్రైస్తవ లోకంలో వాక్యము వినేవారి కంటే పాటలు వినేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. అవి కూడా మనకి అనుకూలంగా ఉన్న పాటలు. హల్లెలూయా 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 అంటే ఈజీ. యేసయ్యా 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 అంటే ఏదో ఒక విధమైన ఆదరణలాగా, తృప్తి. ఏంటండి, పాటలు మంచిదే. పాటలు వాక్యంతో నింపబడిన పాటలైతే, ఆ వాక్యాన్ని అలాగే పాటగా రాసే గొప్ప కవులు ఉన్నారు. దావీదు ప్రార్థనను పాటలుగా రాశాడు, కీర్తనలన్నీ ప్రార్థనలే. కానీ ఇవాళ మన వ్యక్తిగత జీవితానికి సంబంధించని, మనం అనుభవించని, ఊరికే ఆదరణతో కూడిన పాటలు వినాలని, మంచి మ్యూజిక్ వినాలని. ఇంకోటి గమనించడం లేదో, మన దేశంలో మాత్రమే ఇంటర్లూడ్ అని చాలాసేపు మ్యూజిక్ ఉంటుందండి. ఇంగ్లీష్ పాటలు కానీ ఇతర దేశాల్లో పాటలు చూసినట్లయితే ఒక స్టాంజా తర్వాత స్టాంజా మాటలే ఉంటాయి. మ్యూజిక్ తక్కువ ఉంటుంది, పాటలు ఎక్కువ ఉంటాయి. మనకి మ్యూజిక్ ఎక్కువ ఉంటుంది, పదాలు తక్కువ ఉంటాయి. దానివల్ల మనకి శారీర సంబంధమైన ఒక తృప్తి, ఒక ఆదరణ, ఒక స్టిమ్యులేషన్ కలుగుతుంది. సంగీతమే మంచిది, సంగీతం మంచిది, వినండి. ఇట్ విల్ రిలాక్స్, మన బుర్రలకి మన ప్రశాంతతనిస్తుంది. బట్ అదే సమయంలో ఆనాటి కవులు ప్రార్థన రాసినప్పుడు, నన్ను గన్నయ్య రావే, నన్ను దిద్దుము చిన్న ప్రాయము, నన్ను దిద్దయ్యా, నన్ను కడుగయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను లేవనెత్తయ్యా, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు, అపరాధిని యేసయ్యా, కృపతో నీవు కనికరించయ్యా, అలా ఉండేవి. ఇవాళ ఆ పశ్చాత్తాపాన్ని కలుగజేసే గద్దింపుతో కూడిన హెచ్చరికలతో ఉన్న వాంగ్మయం సంగీతంలో వాడటం లేదండి. అందుకే మనకి పైన ఒక ఉద్రేకం కలగడం కోసం పాటలు వింటాం. కానీ వాక్యం అనేది మనల్ని బండలను పగలగొట్టు సుత్తి వంటిదంట వాక్యం. రెండంచుల ఖడ్గం వంటిది వాక్యం. అది మన హృదయాంతరేంద్రియాల్లో దూరి మన తలంపులు, ఆలోచనలు కూడా పరిశీలిస్తుంది. వాక్యపు గద్దింపులు ఈ రోజున, అది కూడా వాక్యం చెప్పినా కూడా అందులో ఆదరణతోనే కావాలంటున్నారు. ఒకసారి ప్రసంగిలో మహాజ్ఞానైన సౌలు ఏమన్నాడు, సొలొమోను ఏమన్నాడు చూడండి. 7వ అధ్యాయము, ప్రసంగి 7వ అధ్యాయము 5వ వచనంలో, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే, ఏంటండి వాళ్ళ పాటలు పాడేవారు మారు మనసు లేని వాళ్ళు పాడుతున్నారు, వాళ్ళ అనుభవం లేని వాళ్ళు పాడుతున్నారు. ఆల్ బికాజ్ వాళ్ళ మంచి స్వరాలు ఉన్నాయని, మంచి సంగీతం ఉందని. ఎవరు పెడితే వారు మంచి మంచి పాటలు పాడుతున్నారు, మీ పిచ్చి పాటలు నా దగ్గర నుంచి తొలగినమంటున్నాడు ప్రభు. పాట అనేది హృదయాంతరేంద్రియాల్లో నుంచి ప్రభువుని స్తుతించుటకు పాడుకోవచ్చు. కానీ సంగీత ధ్వనులకే ప్రాముఖ్యత ఇచ్చే పాటల వలన నువ్వు సంతోషపడతావేమో, కానీ ప్రభు అంటున్నాడు అవి బుద్ధిహీనుల పాటలు. వాటిని వినటం కంటే నీతిమంతుల గద్దింపులు వినుట నీకు మేలు. గద్దింపు, దేవుని వాక్యము గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు, నీతి అందు శిక్ష చేయుటకు ప్రయోజనకరంగా ఉంది. దైవావేశం కలిగిన
వలన కలిగిన ప్రతి లేఖనము బోధించడం యోగ్యమైనదిగా ఉంది. వాక్యము వినాలి. వాక్యం వింటే మనలో పరివర్తన కలుగుతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది. ఎస్, ఆ వాక్యాన్ని పాటగా మలిచి ఆ వ్యక్తి అనుభవంలో నుంచి వచ్చిన పాటలు ఉన్నాయి ఇవాళ కూడా. ఆ వ్యక్తి అనుభవాన్నే ఒక పాటలుగా రాసిన అమూల్యమైన పాటలు మన తెలుగులో కూడా చాలా ఉన్నాయి. అవి నిజంగానే పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తాయి. కానీ ఊరికే బుద్ధిహీనులుగా సంగీతం కొరకు పాడేవారు, అవగాహన లేకుండా పాడేవారు. అలాంటి పాటలు ఎంత మధురంగా ఉన్నప్పటికీ, మన ఎంత స్టిమ్యులేషన్, మన శరీరానికి ఎంత ఉద్రేకాన్ని కలుగజేస్తున్నప్పటికీ అవి మేలుకరమైనవి కావు. మన హృదయంలోని స్థితిని బయటపెట్టే పాటలు, హృదయాలను పరిశీలించే మాటలతో కూడిన, దేవుని వాక్యంతో కూడిన పాటలు వినడం మంచిదే. అంతకంటే మెరుగైనది గద్దింపులు, దేవుని వాక్యపు గద్దింపులు, నీతిమంతుని గద్దింపులు. దేవుని దావీదన్నాడు, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు మేలు, అట్టిది నాకు తైలాభిషేకం. ఇవాళ గద్దింపులు బుద్ధి చెప్పే మాటలతో చెప్పే వాక్యాలు వినరు, అలాంటి పాటలు కోరుకోరు. లాలిజో అన్నట్టుగా మిమ్మల్ని ఓదార్చడానికి ఏం చేసినా పర్వాలేదు, నిన్ను పడిపోయినా లేవనెత్తుతాడు, నువ్వు ఎంత పాపమైనా వాడుకుంటాడు. కరెక్టే, వాడుకుంటారు. నువ్వు పశ్చాత్తాపడ్డప్పుడు, పశ్చాత్తాపడకుండా, పాపం ఒప్పుకొని విడిచిపెట్టకుండా నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎన్ని వాక్యాలు వల్లించినా నీకేం ప్రయోజనం లేదు. గద్దింపును, దిద్దుబాటును తీసుకొని వాడు బుద్ధిహీనుడు అవుతాడని బైబిల్లో రాయబడి ఉందండి. ఈ అంచె దినాల్లో క్రైస్తవ లోకంలో పాటలకు ప్రాముఖ్యత ఇవ్వటం, గంటల తరబడి పాటలు, తక్కువ వాక్యం, తక్కువ ప్రార్థన. ఖచ్చితంగా ఒక క్రైస్తవ ఆరాధనలో పాటలు, ప్రార్థన, వాక్యము 3 సమపాలనలో ఉండాలి. అప్పుడే మనం అన్ని విధాల, మన వాక్యం గద్దిస్తుంది, పాట ఓదారుస్తుంది, ప్రార్థన మన హృదయాలను కుమ్మరించుకోవడానికి సహాయం చేస్తుంది. మీరు వాక్యం కొరకు ఆశ కలిగిన వారైతే మీరు దీవించబడతారు. సోషల్ మీడియాలో కావలసిన అన్ని పాటలు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి, ప్రార్థనా సమయాలు ఉన్నాయి. దేవుని మహాకృప వలన మేము రోజుకు 3-4 సార్లు సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం అందిస్తున్నప్పటికీ ఉపవాస ప్రార్థనలు రాత్రి 12 గంటల వరకు ఉన్నది లైవ్ ఇచ్చినప్పుడు దానికి ఎక్కువ మంది వ్యూయర్స్ జాయిన్ అవుతున్నారు. వారు మాతో పాటు అర్ధరాత్రి వరకు ప్రార్థిస్తున్నారు, ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా. అంటే ప్రార్థన కొరకు ఆశ కలిగిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారండి. కానీ ప్రార్థించే వాళ్ళు తక్కువైపోయారు, ప్రార్థనలు నడిపించే వాళ్ళు తక్కువైపోయారు. ప్రార్థన అనేది ఒకటి చేసేది కాదు, మనందరం కలిసి ప్రార్థించేది. ఈరోజు మనుషులకి ఇష్టమైన బోధన కావాలి. భయంకరమైన అంచెదినాల్లో ఉన్నామండి. చూస్తున్నారా యుద్ధాలు? ఎప్పుడు ఏం సంభవిస్తుందో, ఇదే 3వ ప్రపంచ యుద్ధమేమో అనే రూమర్స్ వింటున్నాం. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం. ప్రభు రాకడ గుర్తులు ఇవి. మన ప్రార్థనలో మెలకువగా ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నన్ను నేను దిద్దుకోవాలి. ఆనాడు ఇర్మియా కాలంలో, యెహెజ్కేలు కాలంలో జనులు ఎలా ఉన్నారంటే, వారికి తగిన బోధకుల్ని సిద్ధపరుచుకున్నారు, ప్రవక్తలను సిద్ధపరుచుకున్నారు. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం, సమాధానము లేని సమయమున సమాధానం అని చెప్పుచు, అక్కడ సమాధానం లేదు, అక్కడ నిజమైన శాంతి లేదు. పాపము హృదయంలో ఉన్నప్పుడు అక్కడ సమాధానం ఉండదు. పాప క్షమాపణ పొందినప్పుడు నువ్వు సమాధానంగా వెళ్ళన్నాడు ప్రభు. పాపంతో వచ్చినప్పుడు కలవరంతో వచ్చింది ఆ పాపాత్మురాలు. ప్రభు పాదాల దగ్గర తన హృదయాన్ని కొబ్బరించి పశ్చాత్తాపడినప్పుడు నీ పాపములు క్షమించబడినవి, సమాధానంగా వెళ్ళమన్నాడు. ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళవి పాపక్షమాపణ పొందాలి, పశ్చాత్తాపడాలి, వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి.
ఏమీ లేకుండా నీ పాపాన్ని మూటగట్టుకొని అట్టగే ఉంచుకుంటే, వెళ్ళు, నీకు దేవుడు తోడై ఉంటాడు, నీకు సమాధానమని చెప్పుచు నా ప్రజల గాయములను పైపైన మాత్రమే బాగు చేయుదురు. గాయాలను పైపైన మాత్రమే బాగు చేయుదురు. గాయం రూట్ కాజ్ ఏంటి, ఎందుకయింది ఆ గాయం, అక్కడి నుంచి ట్రీట్ చేయడానికి ఇష్టం ఉండదు. చాలామంది చూడండి, సర్జరీ అంటే భయం. ఓరికే పెయిన్ కిల్లర్స్ ఇచ్చే సరిపోద్దండి, మాకు పెయిన్ తెలియకుండా మేము తట్టుకుంటాం అని ఈ లోపల అది కుళ్ళిపోతుంది, అది వర్స్ట్ అయిపోతుంది, 4th స్టేజ్కి వెళ్ళిపోతుంది నీ క్యాన్సర్. అది సర్జరీ చేసినప్పుడు, ఆ గడ్డ తీసేసినప్పుడు, ఆ థెరపీస్ ఇచ్చినప్పుడు అది కష్టంగానే ఉంటుంది, కానీ అది నీకు సంపూర్ణ స్వస్థత ఇస్తుంది. వాక్యం కూడా అంతేనండి. నీకు నొప్పి కలగని వాక్యం కొరకు నువ్వు ఆశపడుతున్నావు. గద్దింపులు దిద్దుబాటులు నొప్పిగానే ఉంటాయి, ఇష్టంగా ఉండవు. మనల్ని ఎవరైనా గద్దిస్తున్నప్పుడు మొహాలు మాడిపోతుంటాయి చూడండి, ఒకలాగా మనకి కోపం వచ్చేస్తుంటుంది చూడండి. కానీ అది నీ మేలు కొరకే. ఒక మాత్ర చేదుగానే ఉంటుంది, ఆ చేదు తింటేనే నీకు సుఖం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. హెస్కేలు కాలంలో కూడా ఇదే సమస్య. ఈ ఇశ్రాయేలు జనాంగము, ఈనాటి క్రైస్తవ జనులు నామకార్థ స్థితిలో ఉన్నవారు ఇటువంటి పరిస్థితుల్లో ఉండటమే చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో కూడా చూద్దాం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనంలో, సమాధానం ఏమీ లేకపోయినను వారు సమాధానమని చెప్పిన జనులను మోసపుచ్చుచున్నారు. సమాధానం లేకపోయినా కూడా గో ఇన్ పీస్, దేవునికి తోడై ఉంటాడు, షాలేం, దేవుని సమాధానం వచ్చేస్తుందా? మాట అంటే వచ్చేస్తుందా? సమాధానం అంటున్నావు, సమాధాన ప్రసంగాలు చేస్తున్నావు, కానీ ఆ మనిషికి సమాధానం దొరకటం లేదు. తాత్కాలిక ఒక ఫీలింగ్. ఇవాళ చర్చిలో కూర్చున్న వాళ్ళకి ఆ చర్చిలో ఉన్నంతసేపు ఒక ఫీలింగ్, చాలా భక్తులమని, చాలా తన్మయులమయ్యామని. బట్ వన్స్ దే లీవ్ ద చర్చ్, గేట్ బయటికి వెళ్ళగానే అది మళ్ళీ అదే పోరాటాలు, మళ్ళీ అవే సమస్యలు, మళ్ళీ అదే జీవితం. అది కాదండి ప్రభు దగ్గర. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎలా వస్తున్నావో, కానీ నువ్వు వెళ్ళేటప్పుడు స్వస్థత నొంది వెళ్ళాలి, సమాధానం పొంది వెళ్ళాలి. అందుకు దేవుని పాద సన్నిధికి మనం రావాలి. సమాధానం అని చెప్పిన జనులను మోసపుచ్చున్నారు. జనులు మట్టి గోడ కట్టుగా వారు వచ్చి దాని మీద గచ్చుపూత పూసేదారు. మీకేమైనా అర్థమవుతుందా? జనులు మట్టి గోడ కట్టేసుకొని, ప్రవక్తలు గారు, అయ్యగారు మీరు వచ్చి మా ఇంటికి ప్రార్థన చేయండి, మేము లారీ కొనుక్కున్నాం ప్రార్థన చేయండి, మేము కొత్త ఇల్లు కట్టుకున్నాం ప్రార్థన చేయండి, మేము బిజినెస్ చేస్తున్నాం మా బిజినెస్ బాగా వర్ధిల్లాలని ప్రార్థన చేయండి అంటేనట. మట్టి గోడకి గచ్చుపూత, మంచి సిమెంట్ పూత వేస్తే బయటికి చూడటానికి భలే ఉంటుంది సిమెంట్ గోడలాగానే, కానీ ఒక తన్ను దన్నితే కూలిపోతుంది. ఇవాళ చాలామంది తాత్కాలికమైన దీవెనల కొరకు కక్కుర్తి పడుతున్నారు. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసుకొని, మీ తీర్మానాలు మీరు చేసుకొని, ఇది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోకుండా అప్పులు చేసి, అన్యాయాలు చేసి, మోసం చేసి, నువ్వు సంపాదించుకున్న డబ్బుతో ఇల్లు కట్టుకొని పాస్టర్ గారు వచ్చి బాగా ప్రార్థన చేస్తే, 10 మంది పాస్టర్లు వచ్చి ప్రార్థన చేస్తే భలే ఉంటుంది అనుకుంటున్నావే, కానీ ఈ మట్టి గోడ ఎంతమంది సేవకులు గచ్చుపూత పూసినా, ఎన్ని ఆశీర్వాదాలు ప్రార్థనలు చేసినా అది నిలబడదండి. గమనించండి, యేసు ప్రభు నిన్ను దీవిస్తే అది నిజమైన దీవెన. ఒక పునాది పాడైతే ఆ పునాదిని తవ్వి మళ్ళీ కొత్త పునాది వేయాలి. ఆ మట్టి పునాదులు తీసి ఇవాళ సిమెంట్ పునాదులు వేస్తున్నారు. మన తార్ రోడ్లు తీసి సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. అంతేగాని తార్ రోడ్డు మీదే సిమెంట్ రోడ్డు వేసావంటే అది మళ్ళీ పెచ్చులుగా ఊడిపోతుంది. అతుకుల బతుకుల భక్తి కాదు ప్రభు మనకు నేర్పేది. మన జీవితాన్ని నూతనపరచాలని ఆశిస్తున్నాడు. మీ జీవితంలో లోతైన పశ్చాత్తాపం కలిగి విరిగిన హృదయంతో ప్రభువుని వెంబడించడం నేర్చుకోండి. అప్పుడు దీవించబడతారు. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ఈ లోకంలో మా ఇష్టానుసారంగా మేము జీవిస్తూ అన్యాయాలు మోసాలు చేస్తూ
మళ్ళీ మేము దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, నీ దీవెనలు కావాలని నీ సన్నిధికి వచ్చేవారిగా, నీ సేవకుల ప్రార్థనలు కోరువారిగా మేము ఉండిపోక, మా సొంత ఇష్టాన్ని చేసుకొని నీ చిత్తము సిద్ధించునుగాక అన్నవారిగా ఉండిపోక, ప్రభా బుద్ధిహీనుల పాటలు వింటూ, మంచి మాటలు వింటూ, ఆశీర్వాదపు మాటలు వింటూ, వాక్యాన్ని విని గద్దింపును తీసుకొని దిద్దుబాటు పొందని వాటిగా మేము ఉంటే అది మాకు ఎంత బాధకరమైనది, నష్టకరమైనదని గుర్తించుకున్నట్లుగా, బుద్ధిహీనుల పాటలు వినట కంటే నీతిమంతులు గద్దింపును వినటం మాకు శ్రేష్టమని, పై భక్తి కాక పునాది నుండి క్రీస్తు అనే బండ మీద మా బ్రతుకులు కట్టుకుంటే గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, శోధన వచ్చినా మరణం వరకు నమ్మకంగా ఉండగలుగుతామని గుర్తించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడి స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 9540 నెంబర్కి, మిగతా దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. తప్పక ప్రభు మనకి జవాబిస్తాడు. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి దొరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేలుగాక. హల్లెలూయా. న్యూఢిల్లీ, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ శుభవార్త. భవిష్యత్తుమైతే ఈ మార్చ్ 26వ తారీఖు ఒక హాలిడే కనుక ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నాం. మీరు తెలుగువారైనా, హిందీ వారైనా, మరి ఇతర భాషలకు చెందిన వారైనా రండి. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని, మీ కొరకు ప్రార్థించాలని, ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, పరీక్షలు రాసేవారి కొరకు ప్రార్థించాలని ఢిల్లీ వస్తున్నాం. మార్చ్ 26వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. YWCA కాన్స్టంటియా హాల్, గేట్ నెంబర్ 1, గురుద్వార్ బంగ్లా షాద్, అశోక్ రోడ్, న్యూఢిల్లీ. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే ఈ QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేక కాల్ చేయండి. మీరందరూ తప్పక వస్తారని, ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యమును ధ్యానించుటకు, పాడి స్తుతించుటకు, మరి ముఖ్యంగా ముఖాముఖిగా మనం చూసి మీకోసం ప్రార్థించుటకు ఆశిస్తున్నాను. రండి, దేవుని సన్నిధిని, దేవుని విడుదలను అనుభవించాలి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు, ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి.
భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు కూడా ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. ఉదయకాల